ఈ సమయంలో నా ఇంటికి ఎందుకు వచ్చావు? శ్రీకర్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏంటి అలా చూస్తున్నావు? ఈ సమయంలో నా తమ్ముడు రూమ్ లోంచి ఎందుకు వస్తున్నావో చెప్పు. ఏంటి దిక్కుమాలిన పనులు? మాటలు మర్యాదగా రాని బాబా. అవని ఈ సమయంలో వచ్చింది అంటే ఏదో మంచి పని కోసమే అయ్యుంటుంది గాని దొంగతనాలు చేయడానికి అయి ఉండదు. ఇండైరెక్ట్ గా మా కృష్ణన్ అంటున్నావు కదా. మీరాగండి. అమ్మా అవని, అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. ఏంటి చిన్నోడా ఈ సమయంలో బొట్టు పెట్టుకుని నిద్రపోతున్నావు? బొట్ట అది పెట్టడానికి వచ్చాను. ఇంటి పరిస్థితులు బయట పరిస్థితులు ఏం బాగోలేవు. అందుకే బావకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అమ్మవారి బొట్టుని పెట్టాను. తను నిద్రలో ఉండగా పెట్టాను. ఈ సమయంలోనే పెట్టాలా? తన మనసుకి కలవరంగా అనిపించినట్టుంది, అందుకని ఈ సమయంలో వచ్చినట్టుంది. అందులో తప్పే ఉందమ్మా. తప్పు ఉందండి. మనతో సంబంధం లేదని చెప్పినప్పుడు దొంగచాటుగా ఇంట్లో దూరటం పద్ధతేనా? ఒకసారి ప్రసాదం వంకతో, మరొకసారి బొట్టు వంకతో, ఇలా ఎన్నిసార్లు వస్తుంది? నాకు అర్థమైంది. ఏదో విధంగా శ్రీకర్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది. ప్రసాదాన్ని వదిలేకపోయారా? ఎందుకు తిన్నారు మరి? ఇదిగో ముందు ఈ బొట్టు విషయం తెలుసు. ఇందులో ఏం కనికట్టుంది? రే, బొట్టు విషయంలో కూడా ఈ అనుమానాలేంట్రా? రే శ్రీకర్, బొట్టు తుడిచేరా. చెప్తోంది నీకేరా, తుడిచేయి. అమ్మా ఏమీ కాదు. ఏంటి వేద నీ మొండితనం? మీరే తుడిచేయండి అత్తయ్య. నేను చేస్తుంది నా భర్త గురించి మాత్రమే కాదు, మీ కొడుకు గురించి కూడా. ఎందుకు ఇంత మూర్ఖత్వం? నేను మంచి కోసమే ఈ విధంగా చేశాను. తొందరపాటు పనులు చేయొద్దు. అమ్మా బొట్టు విషయంలో ఇంత గొడవ ఎందుకు? అవని ఏదైనా చెయ్యాలనుకుంటే బొట్టును అడ్డం పెట్టుకొని చెయ్యాలా చెప్పండి? నా మంచి గురించే ఇలా చేసిందని నేను నమ్ముతున్నాను. ఇంక ఈ విషయం వదిలేండి అమ్మా. థ్యాంక్స్ బావా.